కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం గుండాపురం గ్రామానికి చెందిన ఓబులేసు ముడుమల గ్రామానికి చెందిన సతీష్ నెల 5వ తేదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులు స్పందించారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరితగతిన వెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన చేపడతామని హెచ్చరించారు. బ్రహ్మంగారి మఠం మండలంలో గత 2 వారాల ముందు జరిగినటువంటి దళిత యువకుల మరణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదవశాత్తు మరణాలు కావని పక్కా ప్రీప్లాన్డ్గా చేసినటువంటి హత్యలేని చెప్పేసి ఎంఆర్పిఎస్ భావిస్తున్నది. బాధిత కుటుంబాల యొక్క అనుమానాలు, స్థానిక గ్రామస్తుల అనుమానాలను బేరేజీ వేసుకొని ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలకు సంబంధించిన నాయకత్వం 3-4 సందర్భాల్లో గ్రామాన్ని సందర్శించి అక్కడ జరిగిన పరిణామాలు, శవాలు పడ్డ చోట ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అన్నీ పరిశీలించిన తర్వాత అవన్నీ కృష్ణమాది గారు పూర్తిగా విశ్లేషణ చేసుకున్న తర్వాత నిజమో కాదో నిర్ధారించుకోవడానికి కృష్ణమాది గారు స్వయంగా ఆ గ్రామాలను సందర్శించి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి శవాలు పడ్డ ప్రాంతాలకు వెళ్ళి ఆ కాలువ కట్టిన కిలోమీటర్ల పొడవునా ఆయనే స్వయంగా నడిచి వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితిలో 2 వీలర్ల పైన, బైక్స్ పైన వెళ్ళి అప్పటికే గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చెప్పినట్టు అనుమానాలను రీచెక్ చేసుకున్న తర్వాత ఎంఆర్పిఎస్ సంపూర్ణంగా ఇది హత్యలేని చెప్పేసి నిర్ధారణకు రావడం జరిగింది. ఈ హత్యలు చేయడానికి అవకాశం ఉన్న మార్గాలు లేకపోతే వ్యక్తులు ఎవరైనా ఉండాలని చెప్పి పరిశీలన చేస్తే మాకు ఇదే బ్రహ్మగారి మఠంలో కృష్ణమాది గారు ప్రెస్ మీట్ పెట్టే సమయానికి మాకు వచ్చిన సమాచారం ప్రకారం సతీష్కి సంబంధించి ప్రేమ వ్యవహారము, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులే వారికి సంబంధించిన సాక్ష్యాలను వ్యక్తిగతంగా వారు ఉన్నటువంటి వీడియోస్ చూసి, ఫొటోస్ చూసి జీర్ణించుకోలేక హత్య చేసి ఉంటారని చెప్పి అనుమానం వ్యక్తం చేశాం. వాటిని నిర్ధారించాల్సిందిగా, విచారించాల్సిందిగా మేము డిమాండ్ చేశాం. అదేవిధంగా నిన్నటి ఉదయం వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఓబులేస్ కోణంలో కూడా ఓబులేసు ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అమ్మాయితో ఉన్నటువంటి పరిచయం కూడా ఒక కారణంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ విషయాలు కూడా పరిణిలోకి తీసుకున్న తర్వాత ఎస్పీ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అయితే ఈ ఇద్దరిని ప్రమాదవశాత్తు మరణాలు కాకపోతే హత్యలని చెప్పడానికి దాదాపు 6-7 కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రవహించే నీళ్లు ఎత్తు. 2, వేరువేరు చెప్పులు ఇద్దరివి ఒకచోట ఉండడం, ఎత్తిపెట్టినట్టు ఉండడం, మొబైల్ దొరికిన ప్రాంతం, వారు నడక ప్రయాణించిన తర్వాత వారు శవాలు బయటపడడానికి ఉన్నటువంటి టైం డ్యూరేషన్ 2 అవర్స్. ఈ 2 అవర్స్లో జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా వాళ్ళ ప్రేమ వ్యవహారాలు, ఇట్లా అక్కడ దొరికినటువంటి ఒక లిక్విడ్ బాటిల్, ఇవన్నీ గమనించిన తర్వాత ఇవి హత్యలే అని చెప్పి అన్నాం. హత్యలు చేయడానికి వీళ్ళకి శత్రువులు ఎవరు లేరు. వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, బిజినెస్ మ్యాగ్నెట్స్ కాదు, వీళ్ళు ఫ్యాక్సిస్టులు కాదు. వీరిని చంపడానికి అవకాశం ఉన్నది కేవలం వారికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రేమ వ్యవహారాలే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ కోణంలో చూసినప్పుడు అయితే ఈ అబ్బాయి ప్రేమ వ్యవహారమైన ఉండొచ్చు, లేకపోతే ఇంకో అబ్బాయి ఓబులేస్ సంబంధించిన ప్రేమ వ్యవహారమై ఉండొచ్చు తప్ప అంతమంది వేరే మార్గం లేదు. అందుకు అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కారణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిపైన లోతైన విచారణ చేయమని చెప్పి ఎస్పీ గారికి కృష్ణమాది గారు, ఎంఆర్పిఎస్ టీము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా నిజాయితీ గల ఆఫీసర్ను, ఐపీఎస్ ఆఫీసర్ను మేము కృష్ణమాది గారు నియమించాలని చెప్పి డిమాండ్ చేశారు, సిట్ ఏర్పాటు చేసి. అయితే సిట్ అవకాశం కంటే ఖచ్చితంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్తో కానీ లేకపోతే నేనే ప్రత్యక్షంగా విచారణ అధికారిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా మీ పరిశీలన చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మేము పోలీసు గడువు ఇవ్వడం జరిగింది. ఈ గడువు లోపల ఖచ్చితంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సాక్ష్యాలను గమనించి, స్థానిక పరిస్థితులు గమనించి, అన్నిటినీ మేము చెప్పిన అనుమానాల కోణాలను పరిశీలించి ఖచ్చితంగా
అది హత్యల ఆత్మహత్యల అనే కోణంలో పూర్తి విచారణ జరిపి దోషులు ఎవరో తేల్చాలని చెప్పేసి, దోషులు పలానా వ్యక్తులు చెప్పి తేలిన తర్వాత వాళ్ళు కఠినంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం వాళ్లకు శిక్ష విధించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతవరకు బ్రహ్మగారి మఠం కాదు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పోమని చెప్పేసి ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అందుకే కృష్ణమాది గారు తక్షణమే నిన్న ఎస్పీ గారు కలిసిన తర్వాత కడప ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో అత్యవసరంగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ముఖ్య నాయకుల జిల్లా ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం జరిపి ఉద్యమ కార్యాచరణను మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం జాతీయ రాష్ట్ర కమిటీలకు సంబంధించిన ప్రధాన నాయకత్వాన్ని జాతీయ అధ్యక్షుల నుంచి మొదలుకుంటే, రాష్ట్ర అధ్యక్షుల నుంచి మొదలుకుంటే, జాతీయ కమిటీల అత్యంత సీనియర్ నాయకుల నుంచి మొదలుకుంటే, జిల్లా కమిటీల అత్యంత కీలకమైన నాయకత్వం అందరూ కలిసి బ్రహ్మంగారి మఠం మండలంతో పాటు మైదుకూరు నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో కూడా, మిగతా 4 మండలాల్లో కూడా మొత్తం ఇక్కడే తిష్ట వేసి ప్రతి మాదిగపల్లిను తట్టి లేపి గోండాపురంలో ఓబ్లేసు చావు కారకులైన వారిని సతీషు, ముడుమాల గ్రామానికి సంబంధించి సతీషు ఎవరైతున్నారు వీళ్ళు, ఈ 2 యువకులు మరో గ్రామం నుంచి మరో మాదిగ యువకులు, దళిత యువకులు, పేద కులాలకు సంబంధించిన వాళ్ళు ఇలా బలి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ హత్యలను ఖండించాలి. ఖండించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి రిపీట్ కాకుండా ఉండడానికి ముందస్తుగా మనము ప్రతిఘటన ఉండేలాగా మనం ఎదుర్కోవడానికి